శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే. అందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది సంవత్సర శుభాకాంక్షలండి. అందరికీ ఈ సంవత్సరం చాలా మంచి జరగాలని, రావాల్సిన బకాయిలు త్వరలో అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చెప్తున్నది నేనైనప్పటికీ నా చేత చెప్పిస్తుండేది శ్రీ లలిత మహాత్రిపుర సుందరీదేవి. ఆ తల్లి అనుగ్రహం మీకు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కుంభరాశి యొక్క ఫలితాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ధనిష్ట 3-4, శతభిషం, పూర్వాషాఢ 1-2-3 పాదాల వాళ్ళు వీళ్ళందరూ కుంభరాశి కిందికి వస్తారు. ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. ఈ ఏడాది జూన్ ప్రారంభం వరకు ఈ రాశి వారికి పట్ట పగ్గాలనేటివే ఉండవు. ఆ తర్వాత నుంచి ఏడాదంతా చిన్న చితక ఆర్థిక ఇబ్బందులు మాత్రమే ఉంటాయి. ఉద్యోగ సమస్యలు ఉంటూనే ఉంటాయి. ఏళ్నాటి శని ప్రభావం కొనసాగుతూ ఉంది. మధ్య మధ్య ఇతర గ్రహాల అనుకూలత వల్ల సుఖ సంతోషాలు అనుభవానికి వస్తాయి. మొత్తం మీద ఈ రాశి వారికి గ్రహ సంచారం ఏమంత అనుకూలంగానే లేదు. ఆర్థిక పరిస్థితి, ఆదాయం బాగానే ఉంటుంది, కానీ వృధా ఖర్చులు ఇబ్బంది పెడతాయి. ఇతరులకు ఇచ్చిన డబ్బులు సకాలంలో చేతికి అందకపోవచ్చు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ప్రయాణాల వల్ల నష్టపోవడం అనేది జరుగుతుంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండటం ఎంతైనా మంచిది. డబ్బు ఇవ్వటం, తీసుకోవటం వంటివి చేయవద్దు. ఎవరికి వాగ్దానాలు చేయకుండా ఉండటం ఎంతైనా మంచిది. ఆస్తి వివాదం ఒకటి అనుకూలంగా మారి పరిష్కారమయ్యి డబ్బు వచ్చే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాలు, వృత్తి వ్యాపారాల్లో పని భారం పెరుగుతుంది. వ్యాపారం నిలకడగా సాగిపోతుంది. అదనపు బాధ్యతలు చేపడతారు. విశ్రాంతి లేకుండా శ్రమిస్తారు. ధనస్థానంలో సంచారం చేస్తున్న రాశ్యాధిపతి శనీశ్వరుడు కారణంగా ఆలస్యంగానైనా వృత్తి ఉద్యోగాల్లో పురోగతి అనేది ఉంటుంది. 1-2 శుభ పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి. జీవిత భాగస్వామి వైపు నుంచి శుభవార్తలు వింటారు. ఆస్తి వివాదం ఒకటి తండ్రి జోక్యంతో అనుకూలంగా పరిష్కారం అవుతుంది. అధికారుల ప్రయత్నంగా ప్రత్యక్షంగా కంటే పరోక్షంగా ఎక్కువ సహాయం అనేది చేస్తారు. వ్యాపారంలో భాగస్వాములతో వివాదాలు సమసిపోతాయి. రాజకీయ వర్గాలకు సమయం చాలా వరకు అనుకూలంగా ఉంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ జీవితం 1-2 వ్యక్తిగత కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెడతారు. కొద్ది ప్రయత్నంతోనే ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. విద్యార్థులు శ్రమ పడాల్సి వస్తుంది. దాంపత్య జీవితం సజావుగా సాగిపోతుంది. ఉద్యోగం, పెళ్లి సంబంధాలు సానుకూల పడతాయి. ప్రేమ వ్యవహారాల్లో కొద్దిపాటి ఇబ్బందులు తప్పకపోవచ్చు. మొత్తం మీద చెప్పాలంటే ఈ సంవత్సరం అంతా మీకు మరింత అనుకూలంగా మారాలంటే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటంటే, ప్రతిరోజు ఉదయం ఆదిత్య హృదయ స్తోత్రం జపించడం ద్వారా ఆరోగ్యం బాగుంటుంది. అలాగే వారాహి అమ్మ దేవతను కనుక మీరు ప్రతిరోజు పూజించినట్లయితే మీకు ఏదైతే సమస్యలు అని అనుకుంటున్నారో ఆ సమస్యలు త్వరగా తీరిపోతాయి. అలాగే అమ్మవారి యొక్క హోమం అనేది ఇంట్లో చేయించుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది. ధన్యవాదములు.